పవన్ కళ్యాణ్కు ముంబైలో వైద్య పరీక్షలు, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచన. సినీ నిర్మాత బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సతీమణి అన్న కొనిదెలతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన పవన్కు అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కొంతకాలంగా రొటేటర్ కఫ్, 2 భుజాల కండరాల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కండరాలు చిట్లడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. పవన్ ఎదుర్కొంటున్న సమస్యను పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్తో పాటు భుజాల కండరాలు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు పవన్ కళ్యాణ్ను సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు, పాలనా పరమైన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల వేళ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర పోస్ట్ చేశారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 ఏళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంతో నరకం అనుభవించారు. తలుచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చిన మనిషి విలవిలలాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసుకు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు, మాటకు ప్రాణమిచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం, నిర్మాతకి ఇబ్బంది కలగకూడదు, ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెలో దాచుకొని ఆపరేషన్ వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా కాదు, జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేని బండ్ల గణేష్ పేర్కొన్నారు.